నరసింహస్వామికి నేరేడు చెట్టుకి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి రాక్షస రాజ్యం వద్దన్న ప్రహ్లాదుని భక్తికి అహోబిలంలో ఉగ్రస్తంభం చీల్చుకొని వచ్చి ఉగ్రరూపమెత్తిన నరసింహస్వామి హిరణ్యకశిపుడిని హతమారుస్తాడు. హిరణ్యకశిపుడిని హతమార్చిన తరువాత స్వామికి చేతులకి రక్తం అంటుకుంటుంది. ఆ రక్తం రక్తకుండంలో చేతుల్ని కడుగుతాడు. చేతుల్ని కడిగిన తరువాత కూడా స్వామికి దురద, మంట ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. స్వామి దురద మంటతో అడవి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్వామికి నేరేడు చెట్టు కనిపిస్తుంది. నేరేడు చెట్టు చూసిన నరసింహస్వామి చెట్టు ఆకులను తీసుకొని చేతులతో తుడుచుకుంటాడు. తుడుచుకున్న తర్వాత దురద, మంట ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ తొలగించిన నేరేడు చెట్టుకి స్వామి వరమిస్తాడు. ఎవరైతే భక్తితో నేరేడు చెట్టుని పూజిస్తారో వాళ్ళకి సంతానం, అష్ట ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయని నరసింహస్వామి నేరేడు చెట్టుకి వరమిస్తాడు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి.